త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 11 శనివారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం శుక్లపక్షం చవితి తెల్లవారితే ఆదివారం అనగా 4:13 వరకు ఉంది. మృగశిర నక్షత్రం పగలు 12:29 వరకు ఉంది. వర్జన్ రాత్రి 9:01 నుంచి 11:39 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:43 నుంచి 4:31 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 5:33 నుంచి 7:15 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:33, సూర్యాస్తమయం 6:19. ఈరోజు ఉదయం 11 గంటలకి శుభ సమయం నడుస్తుంది. ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే 11 తారీఖు నాడు రవి బుధ శుక్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. కుజరాహులు ఇద్దరు కూడా మరి మీనంలో ఉన్నారు. శని కుంభంలో, గురువు వృషభంలో, చంద్రుడు మిథునంలో, కేతువు ఆయన కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. రోజున రేపటి రోజున ఒక చాలా విశేషమైన రోజు, శంకర జయంతి. శంకర భగవత్పాదులు 32 సంవత్సరాలు మాత్రమే జీవించున్నారు. ఆ 32 సంవత్సరాల్లో మన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వైదిక వాంగ్మయంలో ఉన్నటువంటి అనుమానాలని తీర్చి అందరికీ కూడా చక్కటి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలుగా ఎన్నో విశేషమైనటువంటి చర్యలు ఆయన చేపట్టి వాటిని అందరికీ కూడా అర్థమయ్యేలాగా చేసి ఆయన ధర్మ సంస్థాపన కోసం చెప్పేసి శృంగేరి, ద్వారకా, బదరి, పూరి వీటిల్లో మరి పీఠాలు ఏర్పాటు చేసి ఆ పీఠాల్లో 4 పీఠాల్లో 4 రకాల వేదాలతో సంబంధించినటువంటి వైదిక వాంగ్మయాన్ని చక్కగా పరిరక్షణ చేసుకోవడానికి వీలుగా ఏర్పరిచారు. మనం మన సంస్కృతి మీద గౌరవ మర్యాదలు లేక మనం ఇష్టం ప్రవర్తిస్తున్నాం. యజుర్వేద సంబంధమైనటువంటి అనుమానాలు వచ్చినప్పుడల్లా యజుర్వేద పీఠమైనటువంటి మన శృంగేరి వెళ్ళడం, అక్కడ మనం కూర్చుని వాటికి సంబంధించినటువంటి అనుమానాలు తెచ్చుకున్నాం. అట్లాగే మిగతా 3 వేదాలు కూడా ద్వారకా, బదరి, పూరీల్లో ఆ పీఠాల్లో ఉన్నటువంటి పీఠాధిపతుల ద్వారా మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా వైదిక వాంగ్మయంలో సమస్యలు అంటే వైదిక వాంగ్మయంలో సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి వీలుగా ధర్మ సంబంధమైనటువంటి వైదిక మార్గాలకు సంబంధించి ఆయన రక్షణ చేయడం కోసం ఈ పీఠాలను ఏర్పరిచి ఆ పరంపరని ప్రదాకా నడుపుకుంటూ వచ్చారు. ఆ శంకరులు స్థాపన చేసిన తర్వాత వైదిక వాంగ్మయానికి ఇప్పుడు జగద్గురు శంకరాచార్య అనుజ్ఞ ఆశీర్వచనాలతోనే ప్రదాకా వేదం పరిపూర్ణంగా రక్షింపబడి వేదాన్ని ఇంకా చదువుతూ వేదార్థం శాస్త్రాలు చదువుతూ ఎంతోమంది ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ కూడా శంకర జయంతి సందర్భంగానే పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు వేదం చదువుకున్న పిల్లలందరికీ కూడా. ఆ సందర్భంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దాతలందరూ కూడా పూర్వకాలం చేసేవాళ్ళంటే అక్కడ వేదం చదువుకులందరూ ఒకసారి వస్తారు. వేదం పిల్లలకి పాఠం చెప్పేటువంటి వాళ్ళు పూర్వం ఇన్ని పాఠశాలలు ఉండేవి కాదు. పాఠశాలలో ఉండేవి విడిగా అందరూ కూడా ఏంటంటే ఒక ధర్మం అధ్యయనం, అధ్యాపనం, యాజనం అనేవి బ్రాహ్మణ ధర్మాలు. చదువుకోవడం, చదువు చెప్పడం వేదాన్ని. అలాగే వేదంలో చెప్పిన యజ్ఞం, ఆ యజ్ఞాన్ని చేయించాలి. ఈ 4 ధర్మాలు కూడా పాటించేవాళ్ళు. ఆ నేపథ్యంలో ఇళ్లలో విద్యార్థులు పెట్టుకుని వాళ్ళకి భోజనం పెట్టి వసతి ఏర్పాటు చేసి తానే తల్లి, తండ్రి, గురువు అయి పిల్లాడికి చదువు చెప్తూ పెంచేవాళ్ళు. ఆ నేపథ్యంలో అటువంటి పిల్లల్ని తీసుకొస్తారు కాబట్టి అని చెప్పి అలా తీసుకొచ్చిన పిల్లలందరికీ కూడా సత్కారాలు చేసేవాళ్ళు దాతలు. ఇప్పుడు వేదాన్ని గౌరవించడం అంటే పెద్ద ఖర్చుగా భావించి అందరూ వెళ్ళడం మానేశారు. ఇప్పుడు రేపు మనకి కృష్ణా జిల్లాలో మాగండి సుబ్రహ్మణ్యం గారు గత కొద్ది కాలంగా దాన్ని బాధ్యత వహించారు. ఆయన కీర్తిశేషులు అయిపోయారు. ఆయన అంటే అతఃపూర్వంగానే 75 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంస్థ అది, పరీక్షా సంస్థ. ఇంకా కొద్ది కాలంగా లక్బీపేట వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఆ సభ నడుపుతున్నారు. కృష్ణా జిల్లాలో చుట్టుపక్కలంతా కూడా వేదం చదువుకున్న వాళ్ళు, గురువులు ఇళ్లలో పెట్టుకుని విద్యార్థులకు చదువు చెప్పిన వాళ్ళు, పాఠశాలలో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా పరీక్షలకు వస్తారు. అది శంకర జయంతి నాడు 3 రోజులు జరుగుతుంది. శంకర జయంతి ముందు రోజు 3 రోజులు జరుగుతాయి. శంకర జయంతి నాడు ఈ చదువుకున్న పిల్లలందరికీ కూడా సన్మానాలు, చదువు చెప్పిన గురువు గారికి సత్కారాలు, ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వేద పండితులందరికీ కూడా సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అది గొప్పదైనటువంటి సన్నివేశం. అటువంటి సన్నివేశానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి
చక్కగా మీకు తోచిన సత్కారాలు అక్కడ ఉన్న పండితులందరికీ కూడా చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వైదిక వాంగ్మయానికి శంకరులు చేసిన కృషి ఇవాళ వరకు రక్షింపబడి అక్కడ ప్రస్ఫుటంగా ఎదురుకుండా కనబడుతోంది. ఆ కనబడుతున్న ప్రతిఫలం మాట. ఇవాళ వేదవాంగ్మయాన్ని గౌరవించడం అనేది పక్కన పెట్టేశారంతా కూడా. ఎంతసేపు నాకు కామ్యార్థం ఏదైనా పనులు అవ్వాలి అంటే తొందరగా పనులు సుదర్శన యాగం చేసుకోవాలా, లేకపోతే చండీ యాగ హోమం చేసుకోవాలా, లేకపోతే రుద్రహోమం చేసుకోవాలా, ప్రత్యంగర చేయాలా, రాజశ్యామలు చేయాలా, బగళా చేయాలా, ఇవి తప్పితే ఈ అన్నిటికీ అంటే కూడా మూలం ఇంకా ముందు ఒకటి ఉంది వేదం, దాన్ని మనం కాపాడాలి, మన భారతీయ సనాతన ధర్మం అది అనేటువంటి అంశాన్ని అందరూ కూడా మర్చిపోయారు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి మీరు విజ్ఞానంతో మళ్ళీ ఆలోచించండి, మీ ఆలోచన తీరులు మార్చుకోండి. చక్కగా ప్రతి జిల్లాలోనూ ఈ వేద సభలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో జరుగుతున్నాయి. చక్కగా ఆ వేద సభలు జరుగుతున్నప్పుడు కనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ వేద పురుషులందరినీ దర్శించి మీకు తోచిన సత్కారాలు వాళ్ళకి చేసి రావడం అలవాటు చేసుకోండి. వేదాన్ని పెంపొందించడం భారతీయ సనాతన ధర్మం. వేదాన్ని కాపాడడం అంటే పుస్తకాలు కొనుక్కుని లైబ్రరీలో పెట్టినట్టు అద్దాల్లో పెట్టుకోవడం కాదు. వేదం చదువుకున్నటువంటి వాళ్ళని గౌరవించడం, వేదం చదువుకున్న వాళ్ళకి కావాల్సిన సత్కారాలు చేయడం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, వాళ్ళకి రక్షణ చేయడం, వేదం చదువుకుంటున్న వాళ్ళని, ఇదంతా కూడా మన బాధ్యత అనుకున్న రోజున సమాజం బాగుపడుతుంది. మొత్తం అంతా కూడా మరి వేదశాస్త్ర పురాణాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అనుష్ఠించేటువంటి యజ్ఞయాగాది కృతులు చేసిన వాళ్ళని గౌరవించాలి, మరి వాళ్ళని రక్షణ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడాలి. ఇవన్నీ కూడా మన భారతీయ సనాతన ధర్మం మనకు బోధించింది. వాటికి అనేక మంది ఎవరికి తోచిన మార్గాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మార్గాల్లో వాళ్ళ రక్షణ చేస్తూ కనుక వెళ్తే మన సనాతన ధర్మం కాపాడబడుతుంది. రేపు రోజున శంకర జయంతి. మీకందరికీ కూడా నిజంగా భక్తి ప్రపత్తులు ఉన్నాయి. మన భారతీయ సనాతన ధర్మం మీద గౌరవం ఉందంటే భారతీయ సనాతన ధర్మానికి వేదమే మూలం కాబట్టి రేపు చక్కగా మధ్యాహ్నం నుంచి వెళ్ళండి. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ కృష్ణా జిల్లా వేద విద్వత్ పరిషత్తు సభ, అక్కడ అందరూ పండితులు చేరుతారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుని మీకు తోచిన సత్కారాలు చేసుకుని మీరు వెళ్ళండి. దాని మూలంగా మీ అందరికీ కూడా వేదపురుషుడు యొక్క ఆశీర్వచనం లభిస్తే చాలా లాభాలు చేకూరుతాయి. అది గమనించుకుంటారని భాషిస్తూ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు కూడా ఈ రోజున చాలా విశేషంగా నడుస్తూ ఉంటాయి. కానీ ఒక విధమైన బుద్ధి చాంచల్యం బాగా ఏర్పడుతుంది. నిరుత్సాహం, నిస్తత్వం అనేవి బాగా వెంబడిస్తూ ఉంటాయి. అందరూ కూడా మీరు ప్రత్యేకంగా మీ విషయాలన్నింటినీ కూడా స్వయంగా చూసుకోవడానికి, యాక్టివ్గా ప్రవర్తించడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకోండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అనుకోని కొత్త వ్యవహారాల్లో తలదూర్చడం, తద్వారా కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది, అయితే ఇబ్బందులే ఉండవు. భరణి నక్షత్రం వాళ్ళకి మంచి మార్పులు వస్తాయి. కానీ ఏ పని చేయాలి అనేటువంటి కోరిక లేక నిరుత్సాహంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఇక్కడి నుంచి బుధుడు జన్మంలో ఉన్న కారణంగా నెల రోజులు కూడా మీరు అవకాశం ఉంటే రోజు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ పారాయణ చేసుకుంటే మీకు మళ్ళీ మానసిక వ్యవస్థ అంతా కూడా యాక్టివిటీగా దగ్గరగా అయ్యే అవకాశం వస్తుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం సమస్యలు ఉండే అవకాశం ఉంది. వాటిల్లో మాత్రం మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలువ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పదాలు వాళ్ళకి అనుకోకుండా కొత్త పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ పనుల మూలంగా కొంచెం సమయం ప్రాకృత ధర్మానికి సంబంధించి వాడుకోలేని పరిస్థితిగా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా ఆటంకాలతో నడుస్తూ ఉంటాయి. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. అయితే అన్ని వ్యవహారాలు కూడా లాభదాయకంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సిన ప్రతి పని కూడా ధన వ్యయం అధికమైనప్పటికీ కూడా వెనకాడకుండా పూర్తి చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మంచి ఆలోచన తీరు ప్రదర్శిస్తారు. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మృగశిర 3, 4 పదాల వారికి ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాలు బాగా సహకారంగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ధన వ్యయం బాగా జరిగే అవకాశం ఉంది. పనులన్నీ పూర్తవుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి.
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని సంచారం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు మిగతా గ్రహాలను కూడా భాగ్యరాజ్య లాభ స్థానాల్లో ఎక్కువగా సంచారం చేస్తున్న కారణంగా చాలా మంచి టైం స్టార్ట్ అయింది. సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ మానసిక వ్యవస్థ బాగుంటుంది, మీ యొక్క ఆర్థిక విషయాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, చాలా ప్రోగ్రెస్లోకి వెళ్తారు. ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకున్నారు అంటే ఇంతకన్నా వేరే చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన ఘటన ఇంకేం ఉండదు. ఇప్పుడు సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఎక్కువగా ఇండస్ట్రీ చేయాలి. ప్రతి సమస్య మీద, గత సమస్యల మీద, రాబోయే కాలం మీద, రాబోయే పరిణామాల మీద కూడా ఎక్కువగా కృషి చేస్తే మీకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ అక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎంతో లాభదాయకమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ఆర్థిక కార్యకలాపాలు చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వాటినన్నింటినీ కూడా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంటుంది. అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మీద మాత్రం దృష్టి కేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నంత పరిస్థితి కాదు, కానీ సింహరాశి వాళ్ళకి ఇంచుమించుగా కర్కాటక రాశి వాళ్ళ మాదిరిగానే గోచారం అంతా కూడా బాగుపడింది. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకోగలుగుతారు. పనులు ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూలంగా అవడంతో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. ఇక్కడి నుంచి మీకు కొద్ది కాలం బట్టి, రాబోయే కాలం బట్టి డే టు డే ప్రోగ్రెస్ పెరుగుతుంది. పనులు లేట్ అవుతాయి, కానీ సానుకూలంగా అవుతాయి. ఆ ఫేవరబిలిటీని ఎంజాయ్ చేయాలి. మీరు తప్పనిసరిగా ఇక్కడి నుంచే ప్రారంభం చేసి మీరు ఎక్కువగా కృషి చేసి ఆరోగ్య విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, ఏ సమస్యలు కానీ సరే, గతంలో ఉండిపోయిన సమస్యలు అయినా సరే, కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అయిన సమస్యలు అయినా సరే, పరిష్కార మార్గాలు వెతకడం కోసం చెప్పేసి మీరు కృషి చేయండి. రాబోయే కొద్ది కాలంలో మీరు చాలా సమస్యలకి పరిష్కారాలు వెతుకునే సక్సెస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచారంలో అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అందులో కొంచెం ఆ ఆటంకాలు అష్టమంలో ఉన్నటువంటి రవి శుక్ర బుధుల మూలంగా వచ్చినప్పటికీ కూడా కొంచెం తెలివిగా, ఓర్పుగా, ధైర్యంగా అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యం మీద బాగా జాగ్రత్తలు పాటించాలి. కొంచెం కొత్త వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉండాలి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. నీకు బలానా టైంకి అప్పు తీరుస్తానని కానీ, నీకు బలానా పని బలానా టైంకి చేసి పెడతాను కానీ ఇట్లాంటి హామీలు వద్దు. ఎందుకంటే హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. దాని మూలంగా కొంచెం చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి సాంఘిక విషయాల్లో ఎక్కువ కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి. అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి ఎవరి వ్యవహారాల్లో కలగజేస్తున్నా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలు కలగ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. అయితే వాళ్ళకి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదురే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అందరి దగ్గర నుంచి సహాయ సహకారాలు బాగా అంది, బాగా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళకి అనుకోని లాభదాయకమైన ఫలితాలు వచ్చి మంచి ఫలితాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులు కూడా వాళ్ళ టార్గెట్లు బాగా త్వరగా పూర్తి చేసుకుంటారు. ప్రతి అంశంలోనూ కూడా మంచి జీవితాన్ని గడుపుతారు. ప్రతి వాళ్ళు కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. విశాఖ 4వ పాదం వాళ్ళకి ధనపరంగాను కుటుంబపరంగాను ప్రోత్సాహకాలు బాగా అందుతూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రమ ఉంటుంది, దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి కుటుంబ విషయాలను ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. ధనురాశి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల లాభాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటారు. ప్రతి విషయంలో కూడా డబ్బులు సంబంధంగా కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ కూడా ఆ ధన సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా ఇక్కడ గురువు యొక్క సంచారమే కొంచెం ఇబ్బందికరం. అందువల్ల అవకాశం ఉంటే కనుక గురువుకి శాంతి చేయించుకోవడం మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఆ తర్వాత ఈ ధనురాశిలో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తవుతుంది. మకర రాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. సమయాన్ని వృధా చేసుకోకుండా ఇప్పుడు కొత్త కార్యక్రమాలకి ఏదైనా చేయాల్సి వస్తే వాటికి సంబంధించిన ప్రణాళికలు చేసుకోవడం, పాత సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కృషి చేయడం అన్నీ కూడా చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారించండి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలుగు చేసుకోవద్దు. ఈ నక్షత్రాలు 3 కూడా ఇందులో ఉన్న మకర రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుంభరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3-4 పాదాలు వాళ్ళు చాలా వేగంగా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. సద్విషయ నక్షత్రం వాళ్ళు కొత్త కార్యక్రమాలు ఏం చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా చాలా సానుకూలంగా పూర్తవుతూ ఉంటుంది. మీనరాశి కార్యక్రమాలని కూడా సజావుగా సాగుతాయి, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మానసిక ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కూడా మరి మీరు దృష్టి కేంద్రీకరణ చేసి మీ పనులు మాత్రం మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇతరుల యొక్క వ్యవహారాల్లో తలదూస్తే అవి కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. అందువలన మీరు ఇతరుల వ్యవహారాలు పోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వేగంగా సాగుతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి పనులు సానుకూలంగా అవ్వకపోవడం అనేది ఒక్కొక్కసారి కనబడుతూ ఉంటుంది. కొన్ని వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మాత్రం బాగుంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళు చాలా మటుకు నిరుత్సాహానికి దూరం అయ్యి వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే పరిస్థితుల్లో ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.